మనకి డిఫరెన్స్ బిట్వీన్ కోల్డ్, కోవిడ్-19 అండ్ ఎలర్జీస్. సో ఇక్కడ ఈ కోల్డ్ అనేది సాధారణ దగ్గు జలుబుగా మనం చెప్తూ ఉంటాం. సో ఈ దగ్గు జలుబు అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్స్, అంటే వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, అందరికీ మనకి ఈ సీజన్ మారినప్పుడు కొంతమందికి దగ్గు జలుబు రావడం లైట్గా విత్ ఆర్ వితౌట్ మెడికేషన్స్, మందులు వాడినా వాడకపోయినా అవి తగ్గిపోవడం అనేది జనరల్గా ఈ సాధారణ జలుబులో జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎలర్జీస్ అనగానే ఈ ఎలర్జీస్ కూడా ఏంటంటే సాధారణంగా సీజనల్ ఎలర్జీస్ కానీ లేదంటే ఫుడ్ ఎలర్జీస్ కానీ. ఎలర్జీ అంటే ఏమిటి? ఎలర్జీ అంటే మెయిన్గా ఎగ్జాగరేటెడ్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఆఫ్ ద బాడీ. ఏదైనా ఒక ఫారిన్ బాడీ సబ్స్టెన్స్ అనేది మనకి బాడీలో మనకి ట్రిగ్గర్ అయిన తర్వాత, అంటే అది ఎగ్జాగరేట్ అయిన తర్వాత దానికి మనకు కనిపించే హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్లో మన ఇమ్యూనిటీ రియాక్ట్ అయ్యేదాన్ని మనం జనరల్గా ఎలర్జీ అని చెప్తూ ఉంటామండి. సో దీన్ని మనం ఇప్పుడు ఈ కోవిడ్-19 అండ్ ఎలర్జీస్ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? మన హోమియోపతిలో మనం ఈ కోల్డ్ని, సాధారణ జలుబు, దగ్గు, తుమ్ముల్ని మరియు ఎలర్జీస్కి మనం ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తాం, ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా మనకు కనిపిస్తే మనం ఎలా మన బాడీలో మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో మనకి సాధారణ జలుబు, దగ్గు, కోవిడ్-19 అండ్ ఎలర్జీస్ అనేది డిఫరెన్షియేటింగ్ పాయింట్స్, నేను 10 పాయింట్స్ నేను ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. సో జనరల్గా ఈ మూడింటికి మనకు కామన్గా ఉండే పాయింట్స్ ఏంటంటే బాడీ పెయిన్స్, అంటే ఒళ్ళు నొప్పులు, చిల్స్, జలుబు బాగా ఒళ్ళంతా షివరింగ్గా రావటం, దాంతోపాటు ఫీవర్ ప్లస్ హెడేక్. ఈ కామన్గా మనకి ఏదైనా సరే మనకి కోల్డ్లో కానీ కోవిడ్-19లో కానీ ఎలర్జీస్లో కానీ సరిసమానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కోవిడ్-19 అనగానే జనరల్గా ఒక ఇండివిజువల్, ఒక XYZ ఇండివిజువల్ ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు జనరల్గా మనకి ఈ కంప్లైంట్స్ అనేవి మనకి 2 to 14 డేస్ ఆ ఎక్స్పోజ్ అయిన వ్యక్తి యొక్క వైరల్ లోడ్ బట్టి మనకి కోవిడ్-19 లక్షణాలు అనేవి జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇందాక నేను చెప్పినట్టు ఎలర్జీస్ అనేది సో జనరల్గా ఈ మోస్ట్లీ ఆస్థమాటిక్స్ కానీ లేదంటే ఏదైనా ఊపిరితిత్తుల సమస్యలు కానీ లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా సీజనల్ ఎలర్జీస్ కానీ క్లైమాటిక్ వేరియేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు జనరల్గా ఈ ఎలర్జీస్ అనేవి ట్రిగ్గర్ అవడం అనేది మనకు కనిపిస్తుంటాయి. ఈ కోల్డ్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, అంటే చిన్నపిల్లల కాడ నుంచి అప్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్, అంటే పెద్ద వయసు వాళ్ళ వరకు ఏదైనా ఒక సీజన్ అనేది మారినప్పుడు ఒక క్లైమేట్, అంటే మనకి సపోజ్ సమ్మర్ టు రైనీ సీజన్ లేదంటే రైనీ సీజన్ నుంచి వింటర్ సీజన్ ఈ క్లైమేట్ అనేది మారినప్పుడు జనరల్గా మనకి ఈ కోల్డ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి ఈ కోవిడ్-19 ఎలర్జీస్లో కామన్గా మనకి అంటే ఎక్కువగా అంటే సరిసమానంగా మనకి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటే దీంట్లో మనకి బాడీ ఏక్స్ ఫస్ట్ పాయింట్, చిల్స్, ఫీవర్, హెడేక్, డ్రై కాఫ్. SOB అంటే సిమ్టమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని చెప్తూ ఉంటాం, అంటే ఊపిరి తీసుకోవడానికి కష్టపడు. దాంతోపాటు లాస్ ఆఫ్ స్మెల్, సోర్ థ్రోట్, స్నీజింగ్, రన్నింగ్ నోస్ అండ్ నేసల్ కంజెషన్, అంటే ముక్కు దిబ్బడ అని చెప్తూ ఉంటాం. సో దీంట్లో మనకి ఈ కోవిడ్-19లో మనకు కనిపించే మెయిన్ ప్రామినెంట్ లక్షణాలు ఏంటంటే బాడీ ఏక్స్, అంటే ఒళ్ళు నొప్పులు, దాంతోపాటు జ్వరం, ఫీవర్ అనేది ప్రామినెంట్గా మనకి 2 to 14 డేస్ తర్వాత మనకి పాయింట్స్ అనేవి మనకి ఫీవర్ రావటం, అంటే ఒక 100-101 డిగ్రీ మనకి ఎక్స్పోజ్ అయిన ఆ వ్యక్తి యొక్క వైరల్ లోడ్ బట్టి ఒకవేళ అతను పాజిటివ్ అని వెళ్తే ఫస్ట్ మనకు ప్రామినెంట్గా మనకు కనిపించే లక్షణం ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మనకి ఫీవర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మనకి డ్రై కాఫ్, పొడి దగ్గు రావటం, అంటే కొంతమందికి తెమడలాగా రావటం, కొంతమందికి మ్యూకస్ లాగా పట్టడం, కళ్ళిలాగా పట్టడం అనేది జనరల్గా ఈ కోల్డ్లోను ఎలర్జీస్లోనూ జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి కోవిడ్-19లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డ్రై కాఫ్ అనేది, పొడి దగ్గు అనేది, దాంతోపాటు లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, మనకి వాసన, దాంతోపాటు మనకి రుచి మరియు వాసన అనేది మనకి దీంట్లో మనకి కంప్లీట్గా లాస్, అంటే కంప్లీట్గా తగ్గిపోతూ ఉంటుందండి. అంటే మనకి ఏం తిన్నా ఏం వాసన చూసినా మనకి ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది మనకి జనరల్గా తెలియదు. సో ఈ పాయింట్స్ని మనం ప్రామినెంట్గా తీసుకుని డిఫరెన్షియేటింగ్ పాయింట్స్లో ఫస్ట్ మనం చిల్స్, దాంతోపాటు ఫీవర్, దాంతోపాటు డ్రై కాఫ్తో పాటు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, దాంతోపాటు లాస్ ఆఫ్ స్మెల్, ఈ పాయింట్స్ని మనం పరిగణనలో తీసుకుని అప్పుడు మనకి ఇవన్నీ ఉంటే ఒకవేళ ఆ వ్యక్తి ఏమైనా ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్తో ఇది ఎక్స్పోజ్ అయ్యి మనకి లక్షణాలు 2 to 14 డేస్లో మనకు కనిపిస్తే డెఫినెట్గా ఒకసారి మనం ప్రోటోకాల్ ప్రకారంగా ఒకసారి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంతోపాటు సాధారణ జలుబు, దగ్గు, తుమ్ముల్లో ఏంటంటే ఫస్ట్ మనకి కామన్గా ఉండే ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, దాంతోపాటు డ్రై కాఫ్, దాంతోపాటు సోర్ థ్రోట్, అంటే గొంతు బొంగురు పోవటం, గొంతు అనేది పచ్చిగా, అంటే మనకి ఒక రకమైన థ్రోట్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవటం, దాంతోపాటు తుమ్ములు, కంటిన్యూస్గా తుమ్ములు రావటం, దాంతోపాటు ముక్కులెమ్మటను, నోరెమ్మట, మనకి రన్నింగ్ నోస్, అంటే వాటరీ డిశ్చార్జ్ ఫ్రమ్ ద నోస్, అంటే బ్లాంక్ థిక్ గ్రీనిష్ కలర్ డిశ్చార్జ్ అనేది మనకి కళ్ళెమ్మట లేదంటే ముక్కులెమ్మట మనకి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ముక్కులు మూసుకుపోవడం, ముక్కు దిబ్బడ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు మన ఎలర్జీస్కి వస్తే ఎలర్జీస్లో మనకి బాడీ పెయిన్స్ అనేవి చాలా రేర్గా ఉంటాయండి. దాంతోపాటు చిల్స్, అంటే చిల్స్ అనేవి ఉండవు. ఫీవర్ కూడా రాదు, అంటే రాదు అనేది ఏమీ లేదు, ఉండే యొక్క ఎలర్జిక్ సెన్సిటివిటీ బట్టి, ఆ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి
బాడీ యొక్క ఇమ్యూనిటీ బట్టి మనకి ఈ చిల్స్ ఫీవర్స్ అనేవి ఆల్టర్నేట్గా మారుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ హెడేక్ కానీ డ్రై కాఫ్ కానీ ఇవన్నీ ప్లస్ ఆర్ మైనస్, అంటే ఆ ఒక ఎలర్జీ యొక్క ఇంటెన్సిటీ బట్టి ఆ బాడీలో ఆ పేషెంట్ యొక్క తత్వానికి బట్టి మనకి హెడేక్ డ్రై కాఫ్ అనేది ఉండొచ్చు, లేకపోవచ్చు. దీంట్లో మనకి ప్రామినెంట్గా మనకి సాధారణ జలుబు దగ్గు తుమ్ముల్లో ఏవైతే ఉంటాయో ఎలర్జీస్లో కూడా ప్రామినెంట్గా మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే స్నీజింగ్ కానీ, రన్నింగ్ నోస్ కానీ, నేసల్ కంజెషన్ కానీ జనరల్గా ఇవి మనకి ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీంతో మనం ఈ డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ తీసుకుని మనకి కోవిడ్-19 అని కానీ, లేదంటే సాధారణ జలుబు దగ్గు అని కానీ ప్యానిక్ అయిపోవటం, లేదంటే సాధారణ జలుబు దగ్గు బాధపడుతున్న ఇండివిజువల్, లేదంటే ఆస్థమాటిక్ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవాళ్ళు రెగ్యులర్గా క్లినిక్ వచ్చి మాకు జనరల్గా నాకు ఏదైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందా, లేదంటే మాకు ఏమైనా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చిందా అని భయపడటం, లేదంటే వాళ్ళు కొంతమంది టెస్టులకు కూడా వెళ్ళట్లేదు, టెస్టులు చేయించుకోవడానికి కూడా కొంతమంది, అంటే ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది, ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి గవర్నమెంట్ క్రియేట్ చేసిన అవేర్నెస్ కానీ, మనకి ఉన్న డాక్టర్స్ మనకి ఎడ్యుకేట్ అంటే కామన్ పబ్లిక్ ఎడ్యుకేట్ చేయడం వల్ల కానీ, సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ టెస్ట్ ఇఫ్ దే హ్యావ్ సమ్ సస్పెక్టెడ్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ఇట్లాంటి ఇండివిజువల్స్లో ఏంటంటే మనం ఫస్ట్గా మనం చూడాల్సిన బాడీ ఏక్స్, చిల్స్, అంటే మనకి బాడీ అంతా కొద్దిగా షివరింగ్ అంటే ఒళ్ళు వెచ్చగా అనిపించడం, ఫీవర్ వచ్చినట్టు ఉండటం, ఫీవరిష్గా అనిపించడం, దాంతోపాటు ఒళ్ళంతా షేకింగ్ అంటే బాగా చలి అనిపించడం. దాంతోపాటు మనకి కోవిడ్-19లో ఫస్ట్ అండ్ ప్రామినెంట్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్ అనేది మనకి పర్టికులర్గా ఈ కోవిడ్-19లో మనకి కనిపిస్తుంది. సో ఇట్లాంటి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ తీసుకుని మనం ప్రామినెంట్గా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే మనకు అసలు కోల్డ్లో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ కోవిడ్-19లో కనిపించే లక్షణాలు ఏంటి, ఈ ఊపిరితిత్తులు లేదంటే అలర్జిక్ రియాక్షన్స్లో మనకి కనిపించే లక్షణాలు ఏంటనే మనకి కనిపిస్తుంటాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ టెస్టులు చేయించుకోకుండా వాళ్ళు సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవటం, లేదంటే ఏదో హోమ్లీ మెడికేషన్స్ వాడటం, డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వకపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. సో ఇట్లాంటి ఏ విషయంలోనూ వాళ్ళు భయపడకుండా వాళ్ళపై వాళ్ళ అనుమానం లేకుండా, అంటే కొంత విలేజెస్లో బ్యాక్ డ్రాప్లో మేము చూస్తున్నప్పుడు ఏంటంటే ఈ కరోనా ఇన్ఫెక్షన్ అనగానే వాళ్ళని జనరల్గా జనాల్లో కలవలేమో, లేదంటే అంటే ఒకసారి ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఏదైతే ఆ వైరల్ లోడ్ అంతా నార్మల్ నెగిటివ్ వచ్చేసిన తర్వాత వాళ్ళని కూడా ఏదో డిఫరెన్షియేటింగ్గా వేరేగా చూస్తారేమో, అంటే ప్రాపర్ ఒక అవగాహన అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ప్రాపర్గా టెస్టింగ్కి వెళ్ళకపోవడం, ఆ ట్రేసింగ్ అది అవ్వకపోవడం అనేది దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇన్ఫెక్టెడ్ ఇండివిజువల్ అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్ప్రెడ్ చేయడం, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయట సొసైటీకి స్ప్రెడ్ చేయడం అనేది వాళ్ళకి తెలియకుండానే ఇంటర్నల్గా జరిగిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్లో మనం చూసుకుని మనం ఎలా ఉన్నాం, మనకు ఉండే లక్షణాలు ఏంటి అని మనం ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ కోవిడ్-19 కేసెస్లో మన సొసైటీ మన సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనకి ఏదైతే స్పైక్ పెరుగుతుందో ఆ స్పైక్ మళ్ళీ మన కేసెస్ కొద్దిగా తగ్గుతున్నట్టు రికార్డ్ అవుతున్నాయి. గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుని ఒక వితిన్ 6 to 8 months లోపు మళ్ళీ మనం నార్మల్ లైఫ్ వ్యాక్సిన్ కూడా మనకు అందుబాటులో వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యాక్సిన్తో పాటు మనం తీసుకునే ప్రికాషన్స్ అన్ని తీసుకుంటూ వితిన్ 6 months అగైన్ వీ కెన్ రీగైన్ బ్యాక్ టు నార్మల్ లైఫ్ అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను.